చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనమునని భవ్యధామమందుట సుభగం చోళనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమందుట శుభగం ఆళ్వారుల ఆరాధనలే ఆళ్వారుల ఆరాధనలే ఆకృతి ధరించి వెలసే పరతత్వమునే సాయించే సురలోకమునే తలపించే చోళనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమందుట శుభగం తద్దిత్తాం తడదం తద్దిత్తాం తడదం తడదం తద్దిత్తాం తడదం 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 తదిం కడగజం తదిం కడగజం తదిం కడగజం శ్రీరంగనిగా బల మధురం శ్రీభూతి గానన శుభదం శ్రీరంగనిగా బల మధురం శ్రీవిభూతి గానన శుభదం అప్రాకృతాక్షర రూపం అనంతుని లీలా విభవం భగవద్గీతలో భగవానుడు తనని పొందడానికి కొన్ని ఉపాయాల్ని అంటే సాధనాల్ని మనకి ఉపదేశం చేశాడు. అందులో కర్మయోగమని, జ్ఞానయోగమని, భక్తి యోగమని, ప్రపత్తి యోగమని, అవతార రహస్య యోగమని ఎన్నెన్నో సాధనాల్ని చెప్పాడు. కానీ ఆ సాధనాల్లో ఏ ఒక్కటి అనుష్ఠించడానికి కూడా మనకి యోగ్యత ఈనాడు లేదు. కర్మయోగాన్ని అనుష్ఠించాలి, దానికి తగినటువంటి అధికారం యోగ్యత మనకు కావాలి. జ్ఞానయోగాన్ని అనుష్ఠించాలి, భగవత్ సంబంధమైనటువంటి విషయాల్ని అనేక విషయాల్ని మనం తెలుసుకోవాలి. అది జ్ఞానైక సాధ్యం కనుక కష్టతరం. భక్తి యోగాన్ని అనుష్ఠిద్దామా, నిరంతర చింతనాపూర్వకంగా ఉండాలి ఆ భక్తి యోగం. అటువంటి నిరంతర చింతన మనకు లభించదు. పోనీ ప్రపత్తి యోగం చేద్దామా, భగవానుణ్ణి పూర్తిగా నమ్మి ఆయనే మనకి సర్వస్వము అని ఆయన యందు మన యొక్క రక్షణ భారాన్ని ఆయన యందు ఉంచాలి. ఎవరో అడిగారట, ప్రపన్నుడు అంటే ఎవరండి అని. ప్రపత్తి చేసిన వాడిని ప్రపన్నుడు అని అంటారు. అయితే ప్రపన్నుడికి ఉండవలసిన లక్షణం ఏమిటిట? అరణ్యంలో ఒంటరిగా వెడుతుంటే ఒక పులి ఎదురుగుండగా వస్తే ఆ పులి మనకేసే వస్తోంది. అప్పుడు మనం భయపడి ఓ భగవానుడా నన్ను రక్షించు రక్షించు అని అనకుండా, ఏ చెట్టు పుట్ట ఎక్కి పారిపోయే ప్రయత్నం చేయకుండా నిర్భయంగా మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటే అది భగవంతుడి యందు మనం రక్షణ భారాన్ని ఉంచినట్టు లెక్కట. అంటే ఎటువంటి కష్టం వచ్చినప్పటికీ కూడా మనం ఏమరపాటు పడక, తొట్టు పడక, కంగారు పడక, భగవానుడే రక్షించుకుంటాడులే, మన రక్షణలో మన ప్రయత్నం మనకెందుకు, ఆయన వస్తువుని ఆయనే కాపాడుకుంటాడు అనే నిశ్చయ జ్ఞానంతో ఉండడం ప్రపత్తి. ఇది కూడా మనకి కష్టమే. మరి తరించేటువంటి మార్గం ఇది మనకి, దాన్ని ఉపదేశిస్తున్నారు తిరుమంగయాళ్వార్లు. కండియూర్ అరంగం మెయ్యం కచ్చిపేర్ మల్లయండి మణిరార్ ఉయ్యలల్లాల్ మత్తయార్కి ఉయ్యలామే. తిరుకండియూర్, తిరువరంగం, కాంచీపురం, తిరుక్కడల్మల్ల అయినటువంటి మహాబలిపురం అనేటువంటి ఈ క్షేత్రాలు మొదలైన ఈ క్షేత్రాల్ని దర్శించి అక్కడ ఉండే అర్చారూపంలో ఉండే స్వామిని దర్శించిన వాళ్ళు తరిస్తారే తప్ప మిగిలిన వారు తరించగలరా అని
మనకి అత్యంత సులభమైనటువంటి ఉపాయం అర్చావతార ఉపాసన అని చెప్పారు. అటువంటి అర్చావతారముల్లో ప్రధానమైనటువంటి క్షేత్రం ఈ తిరుక్కండియూర్. తిరుక్కండియూర్ క్షేత్రం తంజావూరుకు ఉత్తరంగా 6 కిలోమీటర్ల దూరంలో కావేరీ నదీ తీరంలో ఉంది. అనేక తీర్థాలతో విలసిల్లే ఈ క్షేత్రం బదరీ క్షేత్రంతో సమానమైందని భక్తుల విశ్వాసం. ఈ క్షేత్రాన్ని భక్తులు ఎలా కీర్తిస్తున్నారో విందామా? ఈ తిరుక్కండియూర్లో వెంచేసియున్న స్వామికి హరశాపహరన్ అని పేరు. తూర్పుముఖంగా నిలుచొని దర్శనం అనుగ్రహిస్తున్నారు స్వామి. అమ్మవారు కమలవల్లి తాయార్, కమలాకృతి విమానం, కపాల తీర్థం, బ్రహ్మ శివ భృగు అగస్త్యులకు ప్రత్యక్షం. పూర్వం శ్రీమన్నారాయణుడు ఈ జగత్తును సృష్టి చేసే కాలంలో బ్రహ్మకు 5 శిరస్సులుండేవి. అందున 5వ శిరస్సు చాలా అందంగా ఉండేది. ఆ కారణాన అతడు దేవతలందరికీ ఆదరపాత్రుడయ్యాడు. అందున ముఖ్యంగా లక్ష్మీదేవి యొక్క ఆదరం లభించేది. తరువాత జన్మించిన శివునకు కూడా 5 తలలుండేవి. అతడు బ్రహ్మ యొక్క 5వ శిరస్సును చూసి అసూయపడేవాడు. చివరకు ఒకనాడు అసూయ పట్టలేక తన గోటితో బ్రహ్మశిరస్సును ఖండింపచేశాడు. ఇంకేముంది, ఆ శిరస్సు కాస్త హరుని చేతికి అంటుకుపోయింది. ఏం చేయాలో, దాన్ని ఎలా వదిలించుకోవాలో తెలియలేదు. గత్యంతరం లేక శివుడు ఈ కపాలం నుండి విముక్తి చెందే మార్గం చెప్పమని బ్రహ్మనే అడిగాడు. ఆయన, నాకు తెలియదు, శ్రీమన్నారాయణుణ్ణి ఆశ్రయించు అన్నాడు. ఇంతలో శివుడికి బ్రహ్మహత్యా దోషం వల్ల శరీరం వికృతంగా మారిపోయింది. చివరకు బిచ్చగాడుగా మారాడు. శ్రీహరిని శరణు వేడాడు. శ్రీహరి ప్రసన్నుడై, పరమేశ్వరా, నీవు చేసిన పాపం తీరనిది, అయినా నన్ను ఆశ్రయించావు గనుక విమోచనం చెబుతున్నాను, విను. నీవు బదరికాశ్రమం, నైమిశారణ్యం, పుష్కరం, సిద్ధిక్షేత్రం, అహోబిలం, శ్రీరంగం, కుంభకోణం, తిరుక్కండియూర్ క్షేత్రాలకు వెళ్ళు. అక్కడ గల పుణ్యతీర్థాలలో స్నానం చేయి, నన్ను స్మరించు. నీ పాపం నశించి బ్రహ్మకపాలం నీ చేతి నుండి ఊడిపోతుంది, నీకు మనస్థిమితం కలుగుతుంది అని శాప విమోచనం చెప్పాడు. అలానే పరమశివుడు ఆయా క్షేత్రాలు చేరి తీర్థాలలో స్నానం చేసి అష్టాక్షరీ మహామంత్రాన్ని జపిస్తూ చివరకు ఈ క్షేత్రంలో విముక్తి పొందాడు. తన పాపం నుండి విముక్తిని పొందిన శివుడు పాప పరిహారంగా బ్రహ్మకు విష్ణువునకు ఆలయం కట్టిస్తాడు. స్వామి హరశాపహరుడవుతాడు. శివుని భక్తికి మెచ్చిన శ్రీహరి శివునకు కూడా ఒక ఆలయాన్ని నిర్మింపచేస్తాడు. ఈ విధంగా ఇక్కడ త్రిమూర్తులకు ఆలయాలు వెలిశాయి. కనుకనే దీనికి త్రిమూర్తి క్షేత్రమని కూడా పేరు. ఇలాంటివే ఎన్నో విశేష గాథలున్నాయి ఈ క్షేత్రం గురించి. ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికే పరమపదం లభిస్తుంది, కాని తక్కిన వారికి పరమపదం లభిస్తుందా అంటూ పాడతారు తిరుమంగయ్యాళ్వార్. హరుని శాపాన్ని పోగొట్టిన తిరుక్కణ్ణియూర్, శ్రీరంగం, కాంచి,
తిరుక్కడల్ మల్లై మొదలైన దివ్య దేశాలని సేవించిన వారు తరిస్తారే గాని తక్కినవారు తరింపగలరా అంటూ దివ్యదేశ సందర్శనమే భగవత్ప్రాప్తికి సులభ సాధనమంటూ ప్రబోధించే ఈ పాశురాన్ని వినండి. பிண்டியார் மண்டையேந்தி பலர்மனச் சிறுதந்துண்டும் உண்டியான் சாபம் தீர்த்த ஒருவனூர் உலகமேத்தும் கண்டியூர் அரங்கம் மெய்யம் கச்சிபேர் மல்ல என்ன மண்டினார் உய்யலல்லால் மத்தையார் குய்யலாமே. తిరువిళ్నగర్. భగవానుడు అఘటిత ఘటనా సామర్థ్యం కలవాడు. తలుచుకుంటే ఎటువంటి పనినైనా చేయగలడు. చూడండి, ఆనాడు శ్రీరామచంద్రుడుగా అవతరించిన నాడు కాకాసురుడి మీద కోపం వస్తే ఒక గడ్డి పరకని అభిమంత్రించి విడిచిపెట్టాడు. ఆ గడ్డి పరక కాస్త బ్రహ్మాస్త్రంగా మారిపోయింది. వాస్తవంగా గడ్డి పరకకి ఏ విధమైనటువంటి శక్తి లేదు. అయినా రాముని యొక్క సంకల్ప మాత్రం చేత అది బ్రహ్మాస్త్రంగా మారింది. అలాగే ఒకప్పుడు తన పరాక్రమాన్ని అంతా కూడా ప్రదర్శించినటువంటి శివధనస్సు రాముని చేతిలో గడ్డిపోచలా నిర్వీర్యమైపోయినది సీతా స్వయంవర సందర్భంలో. అంతేకాదు, చెట్టు మీద, పుట్ట మీద, కొండ మీద దూకి కుప్పిగంతులు వేసేటువంటి కోతులన్నీ కూడా యోధులైపోయి రావణ సంహారానికి సహాయపడ్డాయి. నీళ్లలో పడగానే మునిగిపోవలసినటువంటి రాయి నీటి మీద తేలింది. ఆయన రామచంద్రుని యొక్క పాదస్పర్శతోటి ధూళిగా పడి ఉండేటువంటి ఒక అచైతన్యమైనటువంటి వస్తువు, చైతన్యరహితమైనటువంటి వస్తువు ఒక అందమైనటువంటి పడతగా మారి ఒక మహర్షికి భార్య అయిపోయినది. ఇవన్నీ కూడా భగవంతుని యొక్క అఘటిత ఘటనా సామర్థ్యాన్ని మనకి తెలియచేస్తూ ఉంటాయి. అటువంటి అఘటిత ఘటనా సామర్థ్యము అనేటువంటి గుణాన్ని నమ్మాళ్వార్లు అనేటువంటి ఆళ్వార్లు భగవంతుడి విషయంలో చాలా చక్కగా అనుభవించారు. ఆయన యొక్క అఘటిత ఘటనా సామర్థ్యాన్ని అంతా కూడా తెలుసుకున్నారు. అలా తెలియజెప్పినటువంటి మూర్తి ఈ తిరువెన్నగర్ అనేటువంటి క్షేత్రంలో ఆ స్వామి వేంచేసి ఉన్నాడట శ్రీనివాసుడుగా. కుంభకోణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ క్షేత్రం అపర వైకుంఠంగా ప్రసిద్ధి పొందింది. ఇది దక్షిణ తిరుమలయని భక్తుల విశ్వాసం. వెంకటాచలపతికి వీరు అన్నగారని పెద్దల నమ్మకం. అందుకే ఈ స్వామిని శ్రీనివాసన్ అని కూడా పిలుస్తారు. తిరుమలలో వలె ఇక్కడ కూడా మొక్కుబడులు, నిత్య కళ్యాణాలు జరుగుతాయి. అలాంటి ఈ క్షేత్రాన్ని పెద్దలు ఎలా కీర్తిస్తున్నారో విందాం. భాతి శ్రీ తిరువిన్నగర్పురవరే హర్త్యబ్ధిని శోభితే శ్రీమద్ విష్ణు విమాన సంస్థితిలసన్ శ్రీ భూమిదేవి పతి శ్రీమాన్ కుప్పిలియప్పనాహ్వయ విభు పక్షీంద్ర కావేరికా ధర్మైః దృష్టవపుః శటారి కలిజిత్ సమ్యక్ స్తుతః ప్రాణ్ముఖః. ఈ క్షేత్ర స్వామికి ఉప్పిలియప్పన్ అని, శ్రీనివాసుడని పేరు. అమ్మవారు భూమిదేవి. అహోరాత్ర పుష్కరిణి. ఇది కాక అనేక పుణ్యతీర్థాలున్నాయి. ఈ క్షేత్రం చుట్టూ దక్షిణ గంగ, దక్షిణ యమున, దక్షిణ గోదావరి నదులు ప్రవహిస్తున్నాయి. విష్ణు విమానంలో స్వామి తూర్పుముఖంగా నిలుచుంటే అమ్మవారు ఉత్తరముఖంగా లేస్తున్న భంగిమలో కూర్చొని ఉన్నారు. స్వామికి
ఎడమ భాగాన మార్కండేయ మహర్షి కన్యాదానం చేస్తున్న భంగిమలో కూర్చున్నారు. ఈ స్వామి మార్కండేయ మహర్షికి, కావేరీ మాతకు, గరుత్మంతునకు, యమధర్మరాజునకు ప్రత్యక్షం. పూర్వం మార్కండేయుడనే మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేసుకునేవాడు. ఆయన తపస్సు చేసే ప్రాంతాన గంగా, యమున, గోదావరి నదులు ప్రవహించేవి. ఈ ప్రాంతానికి తులసివనం అని కూడా పేరు. ఇలా తపస్సు చేసుకుంటుండగా ఒకనాడు మార్కండేయ మహర్షికి తులసివనంలో ఒక చిన్న బాలిక కనిపించింది. ఆమెను ఆశ్రమానికి తెచ్చి పెంచసాగాడు మార్కండేయుడు. ఆమె పెరిగి పెద్దదయ్యింది. ఆమెను శ్రీమన్నారాయణునికిచ్చి వివాహం చెయ్యాలన్నది ముని సంకల్పం. ఇలా ఉండగా ఒకనాడు మార్కండేయుని ఆశ్రమ ప్రాంతానికి ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చాడు. అతని గుడ్డలు పేలికలై ఉన్నాయి. ఒక చేతిలో కర్ర, మరో చేతిలో కమండలం, నడవలేక నడుస్తున్నాడు. మార్కండేయుడు ఆ బ్రాహ్మణుని తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు. తగిన విధంగా ఆదరించాడు. నా వల్ల కావలసిన సహాయం ఉంటే చెప్పండి, చేస్తాను అని వినయంగా ప్రార్థించాడు. మార్కండేయుడి అతిథి సత్కారానికి, ఆదరానికి చాలా సంతోషించిన వృద్ధ బ్రాహ్మణుడు ఇలా అన్నాడు: మహర్షి, మీ మాటలు నాకు చాలా సంతోషాన్ని కలిగించాయి. ఈ లోకంలో నేను ఒంటరివాడను. భార్యగాని, కుమారులుగాని, బంధువులుగాని ఎవ్వరూ లేరు. ఈ ముసలితనంలో ఎవరి సహాయం లేకుండా జీవితం గడిచేదెట్లు? అదీకాక ఏ ధర్మాచరణకైనా ప్రక్కన భార్య ఉండవలసిందే కదా. భార్యలేని వాని జీవితం నిస్సారము కదా. అదీకాక ఏదో ఒక ఆశ్రమంలో ఉండాలి కాని ఏ ఆశ్రమం లేకుండా ఉండకూడదనే విషయం నీకు మాత్రం తెలియదా? బ్రహ్మచారి, వానప్రస్థుడు, సన్యాసి కూడా గృహస్థుపైనే ఆధారపడి ఉంటారు. అందుచేత గృహస్థాశ్రమం అన్ని ఆశ్రమాలలోకి ఉత్తమోత్తమం. అలాంటి గృహస్థుగా ఉండాలనేదే నా సంకల్పం. దీనికి నీ సహాయం కావాలి. కనుక నా కోరిక ఏమంటే, నీ కుమార్తెను నాకిచ్చి వివాహం చేయి. ఈమె నాకు ఈ వయసులో తోడుగా ఉంటుంది. ఆమెతో కలిసి ధర్మకార్యాలు ఆచరిస్తాను. ఈ నా కోరిక తప్పక తీరుస్తావని నమ్ముతున్నాను అని ప్రార్థించాడు. విప్రుడి మాటలు విని ముని నిశ్చేష్టుడయ్యాడు. ఆయనకు చాలా కోపం వచ్చింది. అయినా సంభాళించుకుని శాంతంగా ఇలా అన్నాడు: ఓ బ్రాహ్మణోత్తమా, మీరు చెప్పింది నిజమే. ఈ వయసులో ఒక తోడు కావాలి, కాని అందుకు అనుకూలమైన వారు కదా ఉండవలసింది. మా అమ్మాయి ఇంకా చాలా చిన్నపిల్ల. ఈమెకు వంట చేయడం కూడా రాదు. వంట చేస్తే అందులో ఎంత ఉప్పు వేయాలో కూడా తెలియదు. ఆ ఉప్పులేని భోజనం మీరు చేయలేక అమ్మాయిని కోపంతో శపించినా శపించి వేయగలరు. కనుక నా మాట విని మీకు తగిన అమ్మాయిని వెతికి వివాహం చేసుకోండి అని చెప్పాడు. కాని ముసలి బ్రాహ్మణుడు మార్కండేయుని వారించి, నీవన్నది నిజమే, కాని మీ అమ్మాయికి ఉప్పు వేయడం తెలియకపోతే ఉప్పులేని వంటకమే భుజిస్తాను. నీవేం భయపడకు. మీ అమ్మాయినిచ్చి వివాహం చెయ్యి. అంతవరకు ఇక్కడ నుంచి కదలను అని హఠించి కూర్చున్నాడు. దాంతో మార్కండేయునికి ఏం చెయ్యాలో తోచలేదు. కనులు మూసుకొని శ్రీమన్నారాయణుని ధ్యానించాడు. అతని మనసుకు ఏదో గోచరించింది. కనులు తెరచి చూస్తే ఎదురుగా వృద్ధ బ్రాహ్మణుడు ఉండే చోట శంఖచక్రాలు, మెడలో హారాలు, శిరస్సున కిరీటం, వనమాల, తక్కిన దివ్యాభరణాలు ధరించి శ్రీమన్నారాయణుడు సాక్షాత్కరించాడు. అలా సాక్షాత్కరించిన స్వామి మార్కండేయునితో, నేను బ్రాహ్మణ రూపంలో చెప్పినట్లుగానే ఉప్పులేని వంటకాన్నే ఆరగిస్తాను. మీ అమ్మాయిని ఇచ్చి వివాహం చేయమని కోరాడు. మార్కండేయ మహర్షి సంతోషంగా కాళ్లు కడిగి కన్యాదానం చేశాడు. అంతేకాదు, తనకు కనిపించిన రూపంలోనే ఇక్కడే అర్చారూపంగా ఉండి భక్తుల కోరికలను తీర్చమని కోరాడు. ఆయన కోరికను అనుసరించి స్వామి శ్రీనివాసుడిగా ఇక్కడ వేంచేశాడు. ఉప్పులేని ప్రసాదం ఆరగించిన కారణంగా ఉప్పిలియప్పన్ అని ప్రసిద్ధి వహించాడు. నమ్మాళ్వార్లు తాము అనుగ్రహించిన తిరువాయిమొళి అనే ప్రబంధంలో తన్ ఒప్పార్ ఇల్ అప్పన్, తనతో సమానుడైన వాడు మరి ఒకరు లేనివాడు అని కీర్తించారు.
ఇందులోని ఒప్పు ఇల్ అప్పన్ అనేదే ఒప్పిలియప్పన్ అని అయ్యింది. ఒప్పు ఇల్ అప్పన్ అనగా సాటిలేనివాడు. ఈ పదమే ఒప్పిలియప్పన్ అని అయ్యింది. ఈ స్వామిని నలుగురు ఆళ్వార్లు కీర్తించారు. అందులో నమ్మాళ్వార్లు 10 పాసురాలతో, తిరుమంగయ్యాళ్వార్లు 30 పాసురాలతో కీర్తించారు. దారిద్ర్యము, ఐశ్వర్యము, నరకము, స్వర్గము, పగ, స్నేహము, విషము, అమృతము సర్వం సర్వేశ్వరుడే అంటూ తిరువిన్నగర్లోని పెరుమాళ్లను విరుద్ధ విభూతి నాయకునిగా పాడిన ఈ పాసురం విందామా? நல்குரவும் செல்வம் நரகம் சுவர்க்கமுமாய் வேல்வாயம் நட்பும் விடமும் அமுதமுமாய் பல்வாயம் பரந்த பெருமான் என்னையாழ்வானை செல்வம் மல்குகுடி திருவிண்ணகர் கண்டேனே.